హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం హీరో అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు మనకి ఏం చెప్పారు? సాహసం చేయడం అంటే మనం సాహసం చేయాలి. ఏదైనా సరే ఒక అడుగు ముందుకేయాలి. భయాన్ని దాటుకుని ఎప్పుడైతే ఆ ముందుకు అడుగు వేస్తామో అప్పుడు విజయం సాధించగలుగుతాము అని. ఇంకా ఏదో మంచి త్వరలోనే జరగబోతోంది అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో, ఆ ఆశావహ దృక్పథంతో ఎప్పుడైతే ఉంటామో మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాము. అలాగే సినిమాల్లో హీరోలు చూపిస్తారు కదా, హీరో ఎప్పుడు నువ్వు ఎవరిని విమర్శించడము, లేకపోతే తిట్టుకోవడము, వాళ్ళ వల్లే నా జీవితం ఇలా ఉంది ఇలా అనుకోవడం ఎప్పుడు చేయడు కదా హీరో. ఎందుకు చేయడు అంటే అలా హీరో అలా ఉంటే కనుక సినిమాల్లో మనం హీరో లాగా చూడం, మనం చులకనగా చూస్తాం. అందుకే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా హీరో అంటే ఒక ఇలాంటివి ఏమీ చేయకూడదు, ఎవరిని నిందించడం కానీ ఎవరిని విమర్శించడం కానీ చేయకుండా ఉంటాడు. అలాగే మనం కూడా మన జీవితంలో అలాగా ఒక హీరో లాగా ఎలా ఉండాలంటే ఎవరిని ఎప్పుడు నిందించడం, పక్కన వాళ్ళని, మన జీవితం గురించి పక్కన వాళ్ళని బ్లేమ్ చేయడం లాంటివి చేయకూడదు అని నేను చెప్పుకున్నాం కదా. ఇంకా ఈరోజు ఏం చెప్తున్నారంటే, కృతజ్ఞతతో నిండిన హృదయము. జిఎం రావు. మీ కలలని చేరుకునేందుకు కీలకమైన మార్గము మన దగ్గర ఉన్నదానికి, భవిష్యత్తులో మనం అందుకోబోయేదానికి కృతజ్ఞత చూపించడం. మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో దానికి, భవిష్యత్తులో మనకు అందుకోబోయేదానికి మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా ఏది కావాలో దాన్ని, ఆ రెండిటికి ముందే కృతజ్ఞత చూపించడము. సానుకూలమైన ఆలోచన దిశగా మనం వేసే మొదటి అడుగు ఇది. అంటే మనం పాజిటివ్గా ఆలోచించడానికి ఫస్ట్ స్టెప్ ఇది, మనం కృతజ్ఞత చూపించడం అనేది. ఈ లోకంలో అన్నీ సవ్యంగా ఉన్నాయి అనే భావన మనకి ఈ విశ్వం అందించే ఆశీర్వాదాలను స్వీకరింపజేస్తుంది. ఎప్పుడైతే అన్నీ బాగున్నాయని థ్యాంక్స్ చెప్తూ ఉన్నామనుకోండి, మనకు విశ్వం ఇంకా ఇంకా ఇవ్వడానికి చూస్తూ ఉంటుంది. అలా కాకుండా నాకు అది లేదు, నాకు ఇది లేదని ఏడుస్తూ ఉన్నామనుకోండి, ఓహో ఏడవడం నాకు ఇష్టం అని చెప్పేసి ఏడ్చే అవకాశాలు ఇస్తూ ఉంటుంది అది. ఒక హీరో చేసే ప్రయాణంలో కృతజ్ఞత చాలా ముఖ్యమైన అంశము. అది నెమ్మదిగా, నిగర్వంగా ఉండే ఒక లక్షణము, అయినప్పటికీ చాలా శక్తివంతమైంది. హీరోగా మీరు చేసే ప్రయాణం సాఫీగా, వేగంగా సాగేందుకు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా మీ ఒళ్ళోకి ఇంద్రజాలంలా వచ్చి వాడే పరిస్థితులకి ఆ కృతజ్ఞతాభావమే కారణం. అంత శక్తివంతమైంది కాబట్టి మనం ఎప్పుడైతే ఆ భావంతో ఎప్పుడూ ఉంటామో మన ఒళ్ళోకి మనకు కావాల్సినవన్నీ వచ్చి పడతా ఉంటాయి. అలాంటి పరిస్థితులన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా ఇంకా కృతజ్ఞత చెప్పేలాంటి పరిస్థితులన్నీ మనకు వస్తాయి. లెయిన్ బీచ్లీ. నాకు కృతజ్ఞత మీద చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే అది ప్రతి విషయాన్ని మనం సరైన దృష్టికోణంలోంచి చూసేలాగా వీలు కల్పిస్తుంది. మిమ్మల్ని సరైన క్షణంలో నిలదొక్కునేలాగా చేస్తుంది. మీరు కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు ఈ విశ్వం మీకు ఎక్కువ ఆనందాన్ని, మరింత కృతజ్ఞతని ఎలా అందిస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అనస్థేషియా సోర్. ఉదయం లేవగానే మీకు జీవితంలో దొరికిన వాటికి మనస్సులోనే కృతజ్ఞత ప్రకటించండి. మీరు నడవగలుగుతున్నందుకు, చూడగలుగుతున్నందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, జీవిస్తున్నందుకు. వ్యతిరేకంగా ఉన్నట్లు తోచే పరిస్థితులన్నింటినీ నిజానికి మీరు తగ్గించుకుని వదిలించుకోవచ్చు. మనకు ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు కదండి, నెగిటివ్ అంశాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో, ఆలోచనలు కూడా ఉంటాయి మనకి, అవన్నిటిని మార్చుకోవచ్చు, మనమే మార్చుకోవచ్చు మన జీవితాన్ని. సవాళ్లు, అడ్డంకులు, సమస్యలు లాంటివి కృతజ్ఞతాభావం తలెత్తగానే మటుమాయమైపోతాయి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, లేకపోతే ఎటూ పోలేని నిర్ణయం తీసుకోలేని స్థితికి చేరుకున్నట్లయితే మనస్ఫూర్తిగా కృతజ్ఞత ప్రకటించండి. మార్గం దానంతట అదే కనిపిస్తుంది. అంటే నిజంగా ఒక్కో స్థితిలో ఎటెళ్ళాలో, మనం ఏం చేయాలో తెలియదు అనుకోండి ఒక్కొక్క టైంలో. అలాంటప్పుడు కూడా మనం ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామో అనండి, అప్పుడు మనకు ఒక మార్గం తెరుచుకుంటుంది. మీ కృతజ్ఞత ఈ విశ్వానికి తెలిసి ఆ అడ్డంకిని దాటుకుని వెళ్లేందుకు అదే మీకు దారి చూపిస్తుంది. మీకు అడ్డుగా ఉన్నది ఏదైనా సరే హఠాత్తుగా చిన్నదైపోయినట్లో, మాయమైనట్లో అనిపించి మార్గం సుగమం అవుతుంది. లేదా మీకు పరిష్కారం దొరికి దాని సాయంతో అడ్డంకిని దాటగలుగుతారు. నిజంగా మనకి ఆ కష్టంగా ఉన్న పరిస్థితిలో కూడా థ్యాంక్ యూ అని చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు వెంటనే మనకు కావాల్సిన మార్గం ఎలా దాన్ని ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. లేకపోతే ఆ సమస్యను మటుమాయం చేసేస్తుందంట యూనివర్స్. పీటర్ ఫోయో. మీరు చేసే ప్రతి పనిలోనూ కృతజ్ఞతకే మొదటి స్థానం ఇవ్వాలి. అసలు ఈ లోకంలోకి వచ్చినందుకే మీరు కృతజ్ఞులై ఉండాలి. అది మొదటిది. మీ జీవితంలో సానుకూలమైన విషయాలు ఏవైనా ఉంటే వాటికి కృతజ్ఞత చూపించండి. అవి కొన్ని రెట్లు పెరుగుతాయి. మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞత ప్రకటిస్తే అంత ఎక్కువగా అవి పెరుగుతాయి. మీకు అంతగా నచ్చని మనుషులు, సంఘటనలు, పరిస్థితులు చెదిరిపోయి మాయమైపోతాయి. కృతజ్ఞత ప్రకటిస్తే మీకు ఎంత మాత్రమూ నచ్చనివి ఎంత త్వరగా ఆవిరైపోతాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి అనుభవం నాకు చాలా సార్లు ఎన్నో విభిన్నమైన పరిస్థితుల్లో కలిగింది. మన జీవితంలో ఉన్న వాటిని చెప్పడం అంటే చెప్తాం మనము, మన జీవితంలో లేనివి, మనకు అసలు ఇష్టం లేని వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలంటే కష్టమే కదా. కానీ ఎప్పుడైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తామో అంటండి, మనకు నచ్చని వ్యక్తులు, మనకు నచ్చని సంఘటనల్లో, మనకు నచ్చని పరిస్థితులు ఉంటాయి కదా, వాటికి కృతజ్ఞత చెప్తూ ఉన్నప్పుడు అవి మన జీవితంలోంచి మాయమైపోతాయి అంటండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు వీళ్ళంతా. మీ ప్రయాణంలో మొదటి నుంచి కృతజ్ఞత నిండిన హృదయాన్ని కలిగి ఉండడం అలవర్చుకోండి.
ప్రయాణం కొనసాగుతున్నంతసేపు అదే విధంగా ఉండగలిగినట్లయితే మీ ప్రయాణం మరింత సులభంగా సాగుతుంది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నాటకీయంగా తొలగిపోతాయి. కృతజ్ఞతాభావం లేనట్లయితే ఈ విశ్వం వ్యూహాన్ని పన్ని ప్రణాళికాబద్ధంగా మీకు సరైన వ్యక్తులని, పరిస్థితుల్ని అందించే గొప్ప అవకాశాన్ని మీరు చేజార్చుకునే ప్రమాదం ఉంది. అదే మనం ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామండి, ఒక విశ్వానికి ఒక డ్యూటీ ఇచ్చేసామన్నమాట. మనల్ని చూసుకునే డ్యూటీ. అంటే మనం మంచిగా ఉండాలి, మనం ఎలా కావాలనుకున్నామో మన జీవితం అలాంటి డ్యూటీ దానికి ఇచ్చేసాం. కృతజ్ఞత ప్రకటిస్తే అదే చూసుకుంటుంది మన జీవితాన్ని. ఎలా చేయాలి, వీళ్ళ జీవితాన్ని ఇంకా 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 మంచిగా ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుందంట విశ్వము. మీరు కన్న కలలు అద్భుతంగా సాకారం అయ్యే అవకాశాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారు. దానికి బదులు రాళ్ళు ముళ్ళు ఉన్న బాటలో మీ ప్రయాణం సాగటమే కాకుండా ఆ ఒడిదుడుకులకు తోడు కృతజ్ఞత నిండిన హృదయం వల్ల కలిగే బ్రహ్మానందాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామోనండి, ప్రతిదాని పట్ల కృతజ్ఞత ఉందంటే ఏంటి, మనం ఒక సమృద్ధి భావనతో ఉంటాము. ఆ భావంతో ఏంటి, ఎప్పుడు పరమానందంతో ఉంటాము. ఆ కృతజ్ఞత లేదనుకోండి, తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నామనుకోండి, ఇంకా ఆనందం ఎక్కడ ఉంటుంది జీవితం? ఓ ఏడుస్తూ అదే నరకంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని ఆ కృతజ్ఞత అనే దాని ప్రతి నిమిషము మనకు బాగున్నాయి, అన్ని బాగున్నా చెప్పుకోవాలి, బాగున్న అన్నింటికి చెప్పుకోవాలి. మనకి లేని వాటికి కూడా కృతజ్ఞత ప్రకటిస్తూ ఉంటే ఆ లేనివన్నీ కూడా మారిపోయి మనకి కావలసినట్లుగా మారిపోతాయి. మేస్టిన్ కిప్ కృతజ్ఞతలో ఉండే గొప్పదనం ఏమిటంటే అది మీ గురించి మీరు ఆలోచించకుండా చేస్తుంది. మీకున్న దాని గురించి, మీకు అందిన సానుకూలమైన జీవితంలోని సుఖ సౌకర్యాల గురించి, అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తూ మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. చివరికి సంతృప్తి అనేది అలాంటి విషయాల్లోనే లభిస్తుంది. మీరు కృతజ్ఞతాభావంతో నిండి ఉన్నప్పుడు మీ దృష్టి మీ మీద ఉండదు, మీలోని వేదనని అది ఆపేస్తుంది. మైకేల్ ఆక్టన్ స్మిత్ దీనికి పూర్తి విరుద్ధమైనది కూడా జరగచ్చు. మీరు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఆలోచిస్తూ ఉంటే సమస్యలు, చిక్కులు మిమ్మల్ని చుట్టుపడతాయి. మీరు సుడిగుండంలో పడ్డట్టు పాతాళానికి కుంగిపోతూ మరింత ఒత్తిడికి గురై బాధపడి విచారంలో మునిగిపోతారు. అంటే యద్భావం తద్భవతి. మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అలాగే తయారవుతాం కదా. ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటే అలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. మేస్టిన్ గిప్ సంతృప్తికి కృతజ్ఞత చాలా ముఖ్యము. విజేతలైనా కూడా కృతజ్ఞులుగా లేని వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. నాకు వాళ్ళలా జీవించాలని లేదు. పీటర్ ఫోయో కృతజ్ఞత అనేది ఒక మానసిక స్థితి. దాన్ని నిరంతరము నిలుపుకుని ఉండాలి. ఇది నా నమ్మకం కాదు, నాకు తెలిసిన విషయము. ఇదే నిజమని నాకు తెలుసు. ఏ క్షణంలో అయినా నా కృతజ్ఞతాభావం తగ్గిపోతే వెంటనే నాకు ఆ తేడా తెలిసిపోతుంది. మైకేల్ ఆక్టన్ స్మిత్ ఏ రోజైనా నా మనసు బాగా లేకపోయినా, నేను అనుకున్న విధంగా జరగకపోయినా, స్నానం చేస్తున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు నేను కృతజ్ఞత చెప్పాల్సిన విషయాల గురించి ఆలోచిస్తాను. నా ఆరోగ్యము, నా స్నేహితులు, నా కుటుంబము, వెంటనే నా దిగులు తగ్గడం ప్రారంభిస్తుంది. విజేతలందరికీ ఈ విషయం అర్థమవుతుందనే నా ఉద్దేశ్యం. ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు కూడా అంటండి, ఆ కృతజ్ఞత గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో అవన్నీ మాయమైపోతాయంట. ఆ దిగులు ఏవైతే ఉందో మనసులో బాధ అదంతా మాయమైపోతుందంట. ద సీక్రెట్ అనే సినిమా నిర్మిస్తున్న రోజుల్లో ఉదయం నిద్ర లేవగానే 10-15 నిమిషాలు కృతజ్ఞతలు తెలుపుకోకుండా నేను మంచం దిగలేదు. పీటర్ ఫోయో నాకు లభించిన వాటన్నింటి పట్ల నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో, నా కంప్యూటర్లో పాస్వర్డ్ కూడా నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే పాస్వర్డ్ కూడా అలా కృతజ్ఞత ఏమైనా పెట్టుకున్నారేమో మరి, అది కూడా గుర్తు చేస్తూ ఉంటుందంట. పీటర్ బర్వాష్ మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఒకటి ఉంది. నేను 5 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడు రాయటం నేర్చుకున్న కొత్తలో నాకు క్రిస్మస్ పండగకి కానుకలు ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్డులు రాసేదాకా మా అమ్మ నన్ను బయటకెళ్ళి ఆడుకోనివ్వలేదు. ఈనాటి వరకు ప్రతిరోజు ఎవరికో ఒకరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరాలు రాయకుండా ఒక్కరోజు కూడా గడపలేదు నేను. లెయిన్ బీచ్లీ నెల రోజుల క్రితం సూసాలో సముద్రం మీద సర్ఫింగ్ చేస్తున్నాను. అలలు చాలా అందంగాను, సముద్రం వెచ్చగా పట్టులా మెత్తగా ఉన్నట్టు అనిపించింది. అది నాకు చాలా ఆప్యాయమైన దానిలాగా, నన్ను పెంచి పోషించేదిగా అనిపించి సముద్రం మీద సరదాగా సర్ఫింగ్ చేస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయి మనసు లోతుల్లోంచి అద్భుతమైన కృతజ్ఞతాభావం పొంగి పొరలటాన్ని అనుభవించసాగాను. సముద్రం వైపు దృష్టి సారించి ఇది నాకు ఎంత ఆనందాన్ని అందించింది అనుకున్నాను. హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద అల పైకి లేచింది. నాతో పోటీ చేసేందుకు అక్కడ ఇంకెవ్వరూ లేరు. నేను అల మీదకు ఎక్కి తేలసాగాను. నా జీవితంలో అంత పెద్ద అల నాకెప్పుడూ తటస్థపడలేదు. చాలాసేపు దాని మీద తేలుతూ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ పని చేసిన తర్వాత సముద్రం వైపు చూసి ధన్యవాదాలు అన్నాను. మీ మొత్తం జీవితాన్ని మార్చేయగల శక్తి కృతజ్ఞతకు ఉంది. అయితే దానిని మీరు తెలుసుకోవాలంటే మీ మనసులో కృతజ్ఞత అనే భావం ఉండాలి. కృతజ్ఞత నిండిన హృదయం మీకు ఉండాలి. ఒక్కసారి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసుకుంటే అందరూ వింటారు అనే ఆశతో మీరు కృతజ్ఞత గురించి గొప్పగా చెప్పడం, ప్రశంసించడం ప్రారంభిస్తారు. లిజ్మరీ మా అమ్మకి అంత్యక్రియలు జరిపాక నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి అతని లివింగ్ రూమ్లో కూర్చున్నాను. రాత్రి భోజనంలోకి చేసిన
మాంసం ముక్కల్ని వాళ్ళ అమ్మ మార్చిందని నా స్నేహితుడు బాబీ సనగడం ప్రారంభించాడు. నా ఇంకో స్నేహితురాలు ఆఫీసులో తన పై అధికారి గురించి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది. మరో స్నేహితుడు స్కూలు చదువు తన మధ్యలో ఆపేసినందుకు బాధపడసాగాడు. వాళ్ళ వైపు చూస్తూ అమ్మ గురించి, అమ్మని పెట్టిన శవపేటిక గురించి ఆలోచించాను. నా గురించి ఆలోచిస్తూ మేమెంత అదృష్టవంతులమో కదా అనుకున్నాను. మేము నిజంగానే అదృష్టవంతులము. ఆరోగ్యంగా ఉన్నాము, బతుకున్నాము. కృతజ్ఞత అంటే మరేమీ కాదు. మన దగ్గర ఉన్న ఒక్కొక్క వస్తువు, మనకు అందుబాటులో ఉన్న జీవితం ఎంతో తేలికగా చేజారిపోతుంది అని తెలుసుకోవడమే. ఆ తర్వాత అన్నీ నాకు స్పష్టంగా తెలిసొచ్చాయి. నా దగ్గర ఉన్న సంపద, నా ప్రాణాలు, నా ఆరోగ్యము మాత్రమే కాదు, ఇలాంటి గొప్ప స్నేహితులు కూడా నా సంపదలోని భాగాలే. మాలో లోటుబాట్లు లేవని కాదు, కానీ మా అందరి మధ్య ప్రేమాభిమానాలు మెండుగా ఉన్నాయి. ఏ రోజైనా రాత్రి వాళ్ళ ఇంట్లో సోఫా మీదో నేల మీదో పడుకోగలను. చాలాసార్లు పార్కుల్లోనూ గుమ్మం బయట పడుకుని రాత్రులు గడిపాను. అంత మాత్రాన నా ప్రాణమేమీ పోదు. ఈ లోకంలో ఉండే అంతమంది గురించి, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాల గురించి ఆలోచిస్తే నా పేదరికాన్ని వాళ్ళ పరిస్థితితో పోలిస్తే అది అంత భయంకరంగా అనిపించేది కాదు. నాకు ఉండేందుకు ఇల్లు లేదు, తినేందుకు తిండి లేదు, కానీ నాకు ఉన్నవేంటో నేను గ్రహించాను. నాకున్న ప్రత్యేక అధికారాలను తెలుసుకున్నాను. అంటే ప్రతిదానికి పక్కన వాళ్ళతో పోల్చుకున్నామనుకోండి, ఆ తృప్తి అనేది ఉండదు ఎప్పుడు. మనకంటే చిన్న వాళ్ళతో పోల్చుకోవాలంటండి, ఎప్పుడు మనకంటే పైన ఉన్న వాళ్ళతో పోల్చుకున్నాం అనుకోండి, ఇంకా బాధ పెరిగిపోతుంది, నాకు లేదని. మనకంటే కింద మనకున్న పరిస్థితులు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళని ఎప్పుడైతే చూస్తామోనండి, అప్పుడు నేను చాలా బాగున్నాను కదా, నా కృతజ్ఞతాభావం ఆటోమేటిక్గా వస్తుంది మనకి. సహజ జ్ఞానము అంటే ఇంట్యూషన్. పీటర్ బర్వాష్, ఈ ప్రపంచంలో నాయకులుగా విజయం సాధించిన వాళ్ళందరి గురించి 6 ఏళ్ల పాటు అధ్యయనం చేశాను. వాళ్లలో 99.9% తర్కం కన్నా సహజ జ్ఞానమే ముఖ్యము అన్నారు. తర్కము అంటే మీరు నేరిస్తే వచ్చేది. సహజ జ్ఞానము మీరు ఎవరు అని తెలియచేస్తుంది. దీని అర్థము మీరు వ్యవహారకర్తగా ఉండకూడదు అని కాదు, తర్కంతో ఇంగిత జ్ఞానంతో ఆలోచించకూడదని కాదు. కానీ మొట్టమొదట మీ మనసులో తలెత్తే ఆ ఆవేశపూరిత భావం చాలా చాలా ముఖ్యమైనది. అంటే మన మనసు ఒక్కొక్కసారి చూడండి, లోపల నుంచి వస్తుంది మనకి, మన ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది మనం ఎలా ముందుకెళ్ళాలా అని. అలా కాకుండా ఒక్కొక్కసారి మన మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది. మీ మనసుకి సహజంగా తోచే ఆలోచననో భావాన్నో అనుసరించి పనిచేసే ధైర్యాన్ని కలిగి ఉండండి. మీరు నిజంగా ఎలా రూపొందాలి అనుకుంటున్నారో మీ మనసులోని భావాలకు ముందే తెలుసు. స్టీవ్ జాబ్స్ అంటండి, యాపిల్ ఇంక్ సహా వ్యవస్థాపకుడు చెప్తున్నారు. మేస్టిన్ కిప్, మీ కలలని నిజం చేసుకునేందుకు అవసరమైన ప్రధాన పరికరము సహజ జ్ఞానము. దాన్ని నమ్మనట్లయితే మీరు మళ్ళీ మళ్ళీ వెల్లికిలా పడిపోతూనే ఉంటారు. అందుకని మొన్న ఒకసారి కూడా చెప్పారు కదా, ఇంట్యూషన్ నమ్మండి. మీరు ఫస్ట్ మీ మనసులో ఏదైతే భావం వస్తుందో దాని దిశగా ముందుకు వెళ్ళండి అని చెప్పారు కదా, అదే మనల్ని సరైన దిశలో ముందుకు నడిపించగలుగుతుంది. సహజ జ్ఞానము ఒక మెరుపులా మెరిసి మనల్ని వదలకుండా బలంగా పట్టుకునే ఒక భావన. మన జీవితాల్లో జరిగే సంఘటనలలో మనల్ని ఫలానా దిశగా వెళ్ళమని ప్రోద్బలం చేసే భావం అది. ఒక్కోసారి ఫలానా మార్గాన్ని వెళ్ళొద్దు అని కూడా అది పదే పదే చెప్తూ ఉంటుంది. ఆ భావం వెనువెంటనే బలంగా కలుగుతుంది. కాబట్టి తరచూ జనం తమకు అందిన నమ్మశక్యం కాని ఆ భావన గురించి మళ్ళీ ఆలోచించాలనుకుంటారు. సుప్త చేతన అందించే ఆ నిర్దేశాన్ని పెడచెవిన పెట్టి బుద్ధికి పని చెప్పి దాని మాట వినిపించుకోకుండా పోతారు. అంటే మనం ఒక్కొక్కసారి ఏమైనా పని చేద్దాం అనుకున్నాం అనుకోండి, వద్దు వద్దు అని మన మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మన లోపల నుంచి మన ఇంట్యూషన్ చెప్తా ఉంటుంది అది. అందుకని దాన్ని వినడానికి ట్రై చేస్తూ ఉండాలండి. ఎప్పుడు మనం ఏదో ఆలోచనలతో లోపల పనికిరాని చెత్తతో పెట్టేసుకున్న వాటితో వెళ్లకుండా ఎరుకుతూ ఉంటూ దాన్ని ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామోనండి, అది ప్రతి నిమిషము మనల్ని ఎరుకుతూ మనల్ని సరైన దిశలో మనం ఎలా వెళ్లాలో గైడెన్స్ ఇస్తూనే ఉంటుందండి మనకి. దాన్ని గమనించాలంతే మనము. మైకేల్ ఆక్టన్ స్మిత్, సహజ జ్ఞానాన్ని నేను చాలా ఎక్కువగా నమ్ముతాను. చాలా మంది అది అర్థం పర్థం లేని పనికి మాలిన విషయమని, దాన్ని సమర్థించే ఆధారం ఏదీ లేదని కొట్టిపారేస్తారు. కానీ అందులో ఏదో ఉంది అనే నా నమ్మకము. మన చేతనికి మెదడుకి అందని ఎన్నో విషయాలని సుప్త చేతన ఎంతో సమర్థంగా అందుకోగలదు. ఇక మన సుప్త చేతన సహజ జ్ఞానం ద్వారానే మనతో మాట్లాడుతుంది. ఒక వ్యక్తి గురించి కానీ ఒక పరిస్థితి గురించి కానీ మీ మనసులో ఒక భావం తలెత్తిందంటే దాన్ని వినిపించుకోవడం ఎంతైనా అవసరము. నా అనుభవాన్ని బట్టి వినిపించుకోవటం వల్ల నష్టం కంటే మనకు లాభమే ఎక్కువగా ఉంటుంది. మన సహజ జ్ఞానం ఏమిటో, అది ఎక్కడి నుంచి వస్తుందో విజ్ఞాన శాస్త్రం ఇంకా కనిపెట్టలేదు. కానీ ప్రాచీన ఉపదేశాలలో దాని ప్రస్తావన ఉంది. విశ్వజనీనమైన మనస్సు అనే ఉన్నత స్థాయి చైతన్యం నుంచి వచ్చే జ్ఞానమే సహజ జ్ఞానం అని చెప్పారు మన పూర్వీకులు. ఇంట్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఇంకా కనిపెట్టలేదంటండి, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ యూనివర్సల్ మైండ్ నుంచి వస్తుంది ఆ జ్ఞానము అనేది చెప్పారంట పురాణాలలో, పాత ఉపదేశాలలో చెప్పారంట. ప్రకంపనల ద్వారా ఆ జ్ఞానం మన సుప్త చేతనంలోకి ప్రసారం చేయబడుతుంది. ఆ తర్వాత ఆ ప్రకంపనలు మన శరీరంలోని మెదడుకి, వినాల గ్రంథులకి అందుతాయి. అవి మనకు అర్థమయ్యే భాషలో ఆ జ్ఞానాన్ని అనువదిస్తాయి.
ఈ సహజ జ్ఞానం హఠాత్తుగా ఒక ప్రభావంగా కానీ భావనగా కానీ మనకు అందినప్పుడు అది మన ఉదర భాగంలోనో గుండె చుట్టూరు అనో ఒక రకమైన సంచలనాన్ని కలిగించడం ఎందుకు జరుగుతుందో ఈ విధంగా మనకు అర్థమవుతుంది. ఇంకా సరళంగా చెప్పాలంటే మీకు అందే సహజ జ్ఞానము విశ్వం మీ దగ్గరికి పంపే సమాచారము. విశ్వజనీనమైన మనసు దృష్టికి జరగబోయేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అది మిమ్మల్ని ఫలానా దిశగా వెళ్ళమని ప్రేరేపిస్తుంది. అంటే ఆ యూనివర్సల్ మైండ్కి అంతా తెలుసు కదండి, అది మనకి దానికి ముందే తెలుసు ఏం జరుగుతుందో అనేది. అందుకే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఇలా వెళ్ళు, నీకు ఇలా వెళ్తే బాగుంటుందని. మీకు అందే ఆ సమాచారం గురించి మరో ఆలోచన వద్దు. దానికి విరుద్ధంగా మీ దగ్గర ఎలాంటి నిదర్శనం ఉన్నా సరే మీ సహజ జ్ఞానాన్నే నమ్మండి, ఎందుకంటే ఈ విశ్వానికి మార్గం తెలుసు. జాన్ పాల్ డిజోరియా. నేను సామాన్యంగా నా మనసు చెప్పిన మాట ఆధారంగానే మనుషుల్ని ఉద్యోగంలోకి తీసుకుంటాను. వాళ్ళను గురించి నాకు అనిపించే దాన్ని బట్టి, వ్యాపారానికి సంబంధించిన పరిస్థితి అయితే ఎవరితోనైనా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు సహజ జ్ఞానం వైపే మొగ్గుతాను, ఎందుకంటే అంతరాత్మకి ఆ సంగతి తెలుస్తుంది. లెయిన్ బీచ్లీ. మనం సహజ జ్ఞానాన్ని చాలా తక్కువ అంచనా వేస్తాము, మనసు చెప్పే విషయాలని నమ్మము. నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పులు నా అంతరాత్మ చెప్పింది విననందువల్లే, లేకపోతే విని కూడా దాన్ని సందేహించినందువల్లే. మీరు దాన్ని నమ్మటం నేర్చుకోవాలి. మీకు తెలియకుండానే మీ సహజ జ్ఞానాన్ని ఆపేసుంటారు. మనలో చాలామంది ఆ పని చేసి ఉన్నాము, కానీ మీరు మళ్ళీ ఆ సామర్థ్యాన్ని మేలుకొల్పవచ్చు. సహజ జ్ఞానాన్ని ఉపయోగిస్తేనే అది మరింత బలోపేతం అవుతుంది. అందుకే ఎక్కువ మంది విజేతలు దానికి అంత ప్రాముఖ్యం ఇస్తారు. వాళ్ళు తమ మనసు చెప్పే మాట విని దాన్ని అనుసరించి ఆ ప్రకారం పనిచేశారు. అలా చేసినందువల్ల వాళ్ళ సహజ జ్ఞానానికి ఉన్న సామర్థ్యం మరింతగా ఇనుమడించింది. విజేతల్లో అధిక శాతము తాము చేసే ప్రతి నిర్ణయము సహజ జ్ఞానం ఆధారంగానే చేస్తారు. మనం ఒక్కసారి గమనించుకుంటేనండి మనకు నిజంగానే చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. నాకు అలాగే ఎవరితో అన్నా తప్పు చేసామనుకోండి, ఎవరినైనా తిట్టడమో, వాళ్ళు చేయని దానికి ఏమైనా అన్నామనుకోండి, మనము వెంటనే ఒక గిల్టీ ఫీలింగ్, అంటే తిట్టడమే కాదు, ఏదైనా తప్పు చేసామని మనసుకి అనిపించిందంటే ఖచ్చితంగా లోపల నుంచి ఎంత గిల్టీగా ఫీల్ అయిపోతుందంటే మనసు, అది లోపల నుంచి మనకి నన్ను వార్న్ చేస్తుంది ప్రతిసారి. ఎందుకు నువ్వు ఈ తప్పు చేసావు, ఎందుకు తప్పు చేసావని. అప్పుడు అర్థమైపోయి నేను వెంటనే సారీ చెప్పడం ఏదో చేస్తాను నేను. దాన్ని గమనించలేదు అనుకోండి, పట్టించుకోలేదు, నిజంగా ప్రతి ఒక్కళ్ళని వార్న్ చేస్తుందండి అలాగా మన లోపల నుంచి ఆ మన ఇంట్యూషన్. దాన్ని వినలేదు అనుకోండి, ఆ గిల్టీగా ఎందుకు అనిపిస్తుంది ఒకసారి గమనించుకుంటే అర్థమవుతుంది మనం ఏం చేసామా అనేది. దాన్ని వాయిస్ అసలు వినట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఇది నా మాట వినట్లేదులే. కొంతమంది చూడండి చాలా దుర్మార్గ పనులు చేస్తారు కదా, వాళ్ళకంట చాలాసార్లు చెప్తుందంట ఇది చేయకు, తప్పు తప్పు అని చెప్తా ఉంటుందంట. కానీ వాళ్ళు వినకుండా ఆ పనులు చేస్తూనే ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా నాకు వినట్లేదు కదా అని శుభ్రంగా నిద్రపోతుందంటండి. నిద్రపోతే ఏమవుతుందంటే ఇంకా ఇంకా దారుణమైన పనులు చేసేయడానికి వాళ్ళు జీవాత్మ ప్రపంచ నియమాలు చాలా క్లియర్గా చెప్తారండి దీని గురించి. వాళ్ళు ఏంటంటే ఇంకా దారుణమైన పనులు చేస్తారంటండి. ఎప్పుడైతే ఆ లోపల నుంచి ఆ ఇంట్యూషన్ చెప్పడం మానేసిందో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, అది చెప్పడం మానేసిందో, అంటే ఈ హెచ్చరించడం మానేసింది అనుకోండి, ఇంకా కిందకి పడిపోయి ఇంకా దారుణంగా ప్రవర్తిస్తారంట. అప్పుడు ఏమవుతుందంటే చాలా అధపాతాళానికి, మనం పైలోకాలకు వెళ్ళిన తర్వాత అండి కింద పడిపోతారంట, కింద ఆవరణల్లో పడిపోతారంట. అక్కడ చాలా దారుణంగా ఉంటాయి సిచ్యువేషన్స్ అనమాట. మనం నరకం అంటాం కదా, అలాగా అక్కడి నుంచి పైకి రావాలంటే చాలా కష్టం, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంట. అందుకని మనం దాన్ని ఎప్పుడు మేలుకుని దాన్ని వింటూ ఉండాలండి, మన లోపల నుంచి ఏం చెప్తుందా అనేది. ఎలా వింటామో అంటే అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటామోనండి మనం దాన్ని వినగలుగుతాము. ఎరుకుతూ ఉండాలి అంటే అందుకే అంటారండి, ప్రతి నిమిషము గమనించుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు, మీరు ఎలా ఉన్నారా అనేది గమనించుకుంటూ ఉంటే మన లోపల నుంచి ఒక మెసేజ్ రూపంలో ఇలా అనిపిస్తూ ఉంటుందండి. మెసేజ్ ఇవ్వడం అంటే వేరే ఏదో ఎవరో వాయిస్ చెప్పడం కాదు, కొంతమందికి వాయిస్ కూడా వినిపిస్తుంది, కానీ చాలా మందికి ఏంటంటే ఆలోచనల రూపంలో వస్తుందండి. లేడ్ హామిల్టన్. ఎప్పుడూ నా మనసులో భావం తలెత్తినా దాని ప్రకారం నడుచుకుంటాను. అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు బుద్ధిపూర్వకంగా సహజ జ్ఞానం చెప్పినట్లు చేయదలుచుకున్నప్పుడు అలా చేయడంలో మరింత నేర్పు సంపాదించుకుంటారు. జీవితానికి సంబంధించిన ఒక నైపుణ్యం అది. దాన్ని మెరుగుపరుచుకోవడం సాధ్యమే. కేవలం మీ సహజ జ్ఞానాన్ని నమ్మి దాన్ని తరచూ అనుసరించడం ఒక పద్ధతి అయితే, సహజ జ్ఞాన సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఒక సరళమైన మార్గం కూడా ఉంది. ప్రశ్నలు అడగండి. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు మీ సహజ జ్ఞానం దానికి జవాబు చెప్తుంది. ముందుగా త్వరగా జవాబులు అందుకునేందుకు వీలైన సులభ ప్రశ్నలు అడగండి. ఒకానొక వ్యక్తికి ఏ సమయానికి వస్తాడు అంటే ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీ లోపల నుంచి ఇంట్యూషన్ ఎలా పనిచేస్తుందో అని. దాన్ని కూడా అడగమంటున్నారండి. అంటే ఎవరినైనా చూపించి ఆ వ్యక్తి ఏ సమయానికి వస్తాడు, లేకపోతే ఈ రోజు పలానా వ్యక్తి ఏ రంగు దుస్తులు తొడుక్కుంటాడు అని. మీ ఫోన్ మోగుతుంది,
అది మీ ఎదురుగా లేదనుకున్నాము. నాకు ఫోన్ చేస్తుంది ఎవరు అని ప్రశ్నించుకోండి. ఒక్కోసారి మీ మనసే ప్రయత్నించి మీకు సమాధానం చెప్తుంది. కానీ అలా ప్రశ్నించుకుంటున్నప్పుడు మనసుని నిశ్చలంగా ఉంచుకుని సమాధానం దానికి అందేటట్లు చూసుకుంటే అభ్యాసం ద్వారా ఆ ఫోన్ చేసే వ్యక్తి పేరు మీ మనసులో మెరుపులా తలుక్కుమంటుంది. అంటే మనం అండి ఎప్పుడైతే గమనించుకోవడం అంటే ఏంటి, దాన్ని మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంచుకుంటామోనండి, ఫోన్ ఎవరో చేశారు, మన ఫోన్ దగ్గర లేదు, దూరంగా ఎక్కడో ఉంది, గమనించామనుకోండి, మనం ఆ ఫోన్ ఎవరు చేశారో కూడా మనకు తెలిసి చెప్తా ఉంటుందంటండి లోపల నుంచి. లేకపోతే ఎవరో పలానా వాళ్ళు ఏం చేశారు అంటే అది కూడా మనకు అర్థమవుతుందంటండి. ఆ లోపల నుంచి చెప్పే వాయిస్ని వినడం నేర్చుకోవాలంటండి మనం. ఒక ప్రశ్న అడగడం కానీ సమాధానం కోసం ఎదురు చూడడం కానీ ఒక రకమైన ప్రక్రియను ఉపయోగించుకుంటాయి. అదే ప్రక్రియ ద్వారా మీకు సమాధానం అందుతుంది. కానీ తలకిందులుగా మీ ప్రశ్న విశ్వజనీన మనసుకి బయటికి ప్రసారం అవుతుంది. పారిశ్రామికవేత్తలు ఈ ప్రపంచానికి అవసరమైన నిర్దిష్టమైన ఆలోచనలు కావాలి అని అడిగినప్పుడు ఆ సమయంలో వాళ్ళ మనస్సుల్లో ఒక ఆలోచన తలెత్తి ఆ సమయంలో ప్రపంచానికి అవసరమైంది సరిగ్గా అదేనని నిరూపించబడడం ఎలా జరుగుతుందో బహుశా మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. మీ సహజ జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నట్లయితే మీకు మరిన్ని అంతఃప్రేరణలు కలిగి ఫలానా పని చేయమని మీ మనసు మిమ్మల్ని ప్రోద్బలం చేస్తుంది. అలాంటి అంతఃప్రేరణ సరైనదే అని నిరూపించబడితే ఎంతోమంది విజేతల్లాగే మీరు కూడా మీ సహజ జ్ఞానాన్ని నమ్మటం మొదలుపెట్టి మీకున్న అతి శక్తివంతమైన సామర్థ్యాల్లో అది కూడా ఒకటని తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలని మనం వింటున్నాం కదా, ఇవన్నీ మనం కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ప్రాక్టీస్ చేసామనుకోండి, మనం కూడా చేయగలుగుతాం. మనకు అర్థమవుతుంది ఏంటి ఎక్కడ ఎలా చేయగలుగుతాము అని. స్వర్ణ సిద్ధాంతము, లేయర్డ్ హామిల్టన్. మీరు మీ అమ్మతో ఈ పత్రిక వాళ్ళు ముఖచిత్రంగా నా ఫోటో వేశారనో నేను దీన్ని సాధించానో అనో అంటారనుకుందాం. చాలా బాగుంది నాయన, కానీ నువ్వు మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది ఆవిడ. పీటర్ ఫోయో, ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలి అని అనుకుంటారో వారి పట్ల మీరు కూడా అలాగే వ్యవహరించండి. వాళ్ళు మీతో ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో అదే విధంగా మీరు వాళ్ళతో ప్రవర్తించండి. సానుకూలమైనదైనా వ్యతిరేకమైనదైనా ఏదో ఒక దాని చర్యలకి పర్యవసానం మనం అనుభవించకపోయినట్లయితే మనం ఏమీ నేర్చుకోలేము, వికాసం చెంది ఎదగలేము. వేడిగా ఉన్న ఇనుమును ముట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు. పని చేయాల్సిన సమయంలో నిద్రపోతేనో ఫోన్ బిల్ చెల్లించకపోతే ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఇతరులతో మనం వ్యవహరించే తీరు వల్ల కలిగే పరిణామాలు అన్నింటికంటే పెద్దవని చాలా మందికి తెలియదు. అంటే మనం పక్క వాళ్ళకి ఏం చేస్తామో, పక్క వాళ్ళతో ఎలా ఉంటామో అవి తిరిగి మళ్ళీ మన దగ్గరికి చేరతాయి. మనకు తెలుసు కదా కర్మ సిద్ధాంతం, ఎదుటి వాళ్ళకి ఏం చేస్తే అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి చేరుతుందని. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. పీట్ కారోల్, జీవితంలో మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాము అనేది చాలా ముఖ్యమైన విషయము. అందరినీ గౌరవించాలన్నది మా కార్యక్రమంలోని సిద్ధాంతాలలో ఒకటి. మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నాము అన్నది గమనించడం ఒక మంచి అలవాటు. మీరు వెళ్ళదలుచుకున్న చోటికి అది మిమ్మల్ని చక్కగా తీసుకెళ్తుంది. జాన్ పాల్ డిజోరియా, మీ చుట్టూ ఉన్న వారితో మంచిగా ఉండకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. చాలాసార్లు మిమ్మల్ని గురించి మీరు చాలా మంచివారనే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇతరులతో నీచంగా ప్రవర్తించకండి, అది మీకు అడ్డంకుల్ని సృష్టిస్తుంది. ఇతరులు మీ పట్ల ఎలా ఉండాలని అనుకుంటారో మీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తించండి అనేది ఒక బంగారు నియమము. ప్రాముఖ్యం సంపాదించుకోవడం బాగానే ఉంటుంది, కానీ చక్కటి ప్రవర్తన ఇంకా ముఖ్యము. రోజర్ ఫెదరర్, టెన్నిస్ ఛాంపియన్. అంటే నిజమే, మనం అందరిలోని పేరు తెచ్చుకోవడం ఈజీ అంటండి, చక్కటి ప్రవర్తన అనేది ఇంకా ముఖ్యం. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనం అనుకుంటే నేను చాలా మంచిదని ప్రతి ఒక్కళ్ళకి అలాగే ఉంటుంది కదండి. నాలో చెడ్డ గుణం ఉంది, లేకపోతే నేను ఇలా ప్రవర్తిస్తున్నానని పక్కన వాళ్ళు ఎవరిని చెప్తే తట్టుకోలేము. ఎప్పుడు పక్కన వాళ్ళతో కూడా చాలా మంచి ప్రవర్తనతో ఉండాలి. మన వాళ్ళు ఎవరో బాధపడకుండా, పక్కన వాళ్ళు ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటున్నాము అలా మనం పక్కన వాళ్ళని కూడా ఆనందంగా ఉంచగలగాలి. ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే మీకు ఎప్పటికీ ఆనందం లభించదు. మనం అందరము ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నాము, అందరము ఒకే కుటుంబంలోని సభ్యులము. ఈ విశ్వం మనందరిది. ఒక వ్యక్తికి హాని కలిగిస్తే ఈ విశ్వానికి హాని కలిగించినట్లే. అది పెద్ద తప్పు, చాలా పెద్దది. మైకేల్ ఆక్టన్ స్మిత్, అలా చేయటమే సబబు అనిపిస్తుంది. జీవితంలో సరైన మార్గాన వెళ్ళాలి. దయచేసి అని, ధన్యవాదాలు అని అనటము, అవతలి వ్యక్తిని గౌరవించడము, వీలైనప్పుడల్లా ఇతరులకి సాయం చేయడము చాలా ముఖ్యము. జాన్ పాల్ డిజోరియా, మరో విషయము, పుకార్లు పుట్టించకండి. మీకు వాస్తవం ఏంటో పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు అటువంటి సమాచారాన్ని ప్రపంచానికి ప్రసారం చేయడం మంచిది కాదు. ఎప్పుడూ సానుకూలమైన సమాచారాన్ని ప్రసారం చేయండి. ఒకవేళ వ్యతిరేక సమాచారాన్ని ప్రసారం చేస్తే అది మీ ప్రగతిని, మీ చుట్టూ ఉన్న ప్రతి దాని ప్రగతిని మందగింపచేస్తుంది.
ఇది చూడండి, ఎప్పుడు ఎవరి మీద మనకు తెలిసినా కూడా పుకార్లు పుట్టించకండి. వాళ్ళు నిజంగా చెడు పని చేశారనుకోండి, వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడని చెప్పేవారనుకోండి, ఏమవుతుంది? అది చెడు చేశాడు కదా, చెడు చేసినప్పుడు ఆ కర్మ వాడు అనుభవిస్తాడు. దాన్ని పదే పదే మనం చెప్పామనుకోండి, వాడి కర్మలో కొంచెం బాగా మనం తీసుకుంటున్నాం అనమాట. అందుకని పొరపాటును కూడా పక్కన వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయకూడదు. పక్కన వాళ్ళ గురించి విమర్శలు చేయకుండా వాడి గురించి చెడ్డగా చెప్పకూడదు. వాడు ఎలాంటి వాడైనా వాడిష్టం. యూనివర్స్ వాడిని చూసుకుంటుంది, మనకు అవసరం లేదు వాళ్ళ గురించి. ఎప్పుడైనా మనం మాట్లాడే మాటలు అన్నీ మంచిగానే ఉండాలని చెప్తారు కదా, ఎవరి గురించి చెడు మాటలు మాట్లాడకూడదు. మీరు ఎవరికైనా ఒక కానుక ఇచ్చినప్పుడు వాళ్ళు అమర్యాదగా మీకు ధన్యవాదాలు తెలపనట్లయితే, మీరు చూపించిన అభిమానాన్ని గుర్తించినట్లయితే ఆ వ్యక్తి కోసం మీరు మరొక కానుక కొనరు. అంతే కదా, మనం ఎవరిని చాలా ఇష్టంగా ఇచ్చామనుకోండి, వాళ్ళు కనీసం బాగుందనో లేకపోతే థ్యాంక్ యూ అనో కోరుకుంటాం మనం చెప్పాలని. మళ్ళీ అలా చెప్పకుండా పట్టించుకోలేదనుకోండి మనం ఇచ్చేసిన దాన్ని, ఇంకోసారి ఇవ్వాలనిపిస్తుందా వాడికి? అప్పుడు అది ఇచ్చాను వాడు అసలు కనీసం ఇచ్చినట్లు నాకు ఇది కూడా చూపించలేదు అనుకుంటాం మనం. అదేవిధంగా మనం కూడా అవతలి వారి పట్ల అమర్యాదగా, కృతజ్ఞులుగా, నీచంగా ప్రవర్తిస్తే మనకి జీవితం వరాలని ప్రసాదించదు. మనం అలాగే ఉన్నామనుకోండి, మన విశ్వం కూడా అంతేనంట. యూనివర్స్కి కృతజ్ఞత ఎందుకు చెప్పాలంటే, ఆ కృతజ్ఞత చెప్పే కొలది అబ్బా వీడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ వారని కోరుకుంటూ ఉంటుందంట విశ్వం. మనం పట్టించుకోలేదు, మన జీవితంలో ఉన్న ప్రతీదీ ఉంది మన జీవితంలో, కానీ తృప్తి లేకుండా పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, మనకి సరే వీడికి ఏమి ఇచ్చినా సరే కృతజ్ఞత ఉండదు, ఎందుకు వీడికి ఇవ్వడం అనుకుంటుందంట విశ్వం. అందుకే మనకి ప్రతిసారి కృతజ్ఞత చెప్పుకోండి కృతజ్ఞత చెప్పుకోండి అని ఎందుకు చెప్తారంటే, ఆ యూనివర్స్కి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మనం కృతజ్ఞత చెప్పడం ద్వారా. అందుకు మళ్ళీ మళ్ళీ మనకు అలాంటివి ఇంకా ఇంకా మన జీవితంలో కావాల్సినవన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. అదృష్టం కలిసి రావడము, గొప్ప అవకాశాలు లభించడం సాధ్యం కాదు. పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ, అంటే మనం కృతజ్ఞత చెప్పలేదు అనుకోండి, ఆ ఫీలింగ్స్తో లేమనుకోండి, అప్పుడు గొప్ప అవకాశాలు రావు మన దగ్గరికి. పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ మీరు ఇతరులతో దయతో వ్యవహరించగలిగితే ప్రపంచం కూడా మీ పట్ల కరుణ చూపుతుంది. మనందరికీ జీవితం నుంచి అదే విధంగా అందుతాయి. ఎప్పుడైతే మన పరిస్థితి బాగోపోయినా కూడా పక్కన వాళ్ళ పట్ల దయ చూపించామనుకోండి, అప్పుడు విశ్వం అపారంగా మనకి కురిపిస్తుందని మనకు కావాల్సినవన్నీ. లేయర్డ్ హామిల్టన్, ఇది చాలా అద్భుతమైన విషయము. మీరు ఇచ్చిన కొద్దీ మీలో ఉదారత పెరుగుతుంది, దానివల్ల మీకు లాభం కలుగుతుంది, మీ పట్ల జీవితం ఉదారంగా ఉంటుంది. ఈ సంగతి ఎవరికైనా చెప్పి చూడండి, అంత సరళమైన ఆలోచన వాళ్ళకి అర్థం కాదు. లెయిన్ బీచ్లీ, మీరు చేసే ప్రతి ఎంపికకి, మీరు మాట్లాడే ప్రతి మాటకి, మీరు చేసే ప్రతి పనికి పర్యవసానం ఉంటుందని, ఇతరుల మీద దాని ప్రభావం ఉంటుందని తెలుసుకోండి. పాల్ ఆల్ఫరా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మీరు ఈ లోకానికి ఏం అందిస్తారో అదే తిరిగి మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. మరోలా చెప్పాలంటే, మంచి పనులు చేయండి, ఎప్పుడూ పన్నులు కట్టండి. న్యూటన్ 3వ సూత్రం చలనానికి సంబంధించింది, లేకపోతే కర్మ సిద్ధాంతము. మనం దానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. దాని గురించి కొన్నేళ్లుగా నాకు అవగాహన ఉంది. కార్యకారణ సిద్ధాంతం అంటాను దీన్ని. మీరు ఈ లోకంలోకి ప్రసరింపచేసే శక్తి మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఎత్తులోనే ఫలం ఉంటుంది. యాపిల్ విత్తనాలు వేసి అవకాడో చెట్టు పెరుగుతుందని అనుకోరు. మీరు చేసే పనుల్లోనూ మీ ప్రవర్తనలోనూ మీ జీవితానికి చెందిన పర్యవసానాలు నాటి ఉంటాయి. టామ్ షేడ్జాక్ సినిమా దర్శకుడు. అంటే మనం ఎలాంటి విత్తనాన్ని నాటుతామో అలాంటి ఫలమే కదా చేతికి వస్తుంది. అంటే మన జీవితంలో ఒకటి జరిగింది అంటే ఏంటంటే, మనం అలాంటి భావాన్ని ఎప్పుడో నాటున్నాము. మన జీవితంలో కావాల్సినవన్నీ ఎందుకు వచ్చినాయి? మన మన చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, మన చుట్టూ ఉన్న ఏదైనా కావచ్చు, మన జీవితంలోకి ఎందుకు వచ్చినాయి అంటే, మనం అలాంటి విత్తనాన్ని నాటాం. మనం అలాంటి ఆలోచనలే చేసాము. ఈ జన్మలో అయ్యి ఉండొచ్చు, గత జన్మలో అయ్యి ఉండొచ్చు. అందుకని మనం ఈ జీవితాన్ని ఎలా తీసుకొచ్చాం మనం. అందుకని ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి, ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి, నిరంతరం మంచి ఆలోచనలతో ఉంటూ పక్కన వాళ్ళు ఎవడో చెడిపోవాలనో, లేకపోతే ఇలాంటి సరికాని ఆలోచనలు, సరికాని భావాలు ఎప్పుడు మనసులో పెట్టుకోకుండా ఉంటే, ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఎవరి కోసమో కాదు, మన కోసం మనమే. మళ్ళీ మన జీవితంలోకి అవే తిరిగి వస్తాయి. మనం మంచి మాట్లాడుకుంటే మంచి మన జీవితంలోకి వస్తుంది. అలాగే అక్కడ చెడ్డ విషయాలు మాట్లాడుకున్నాం అనుకోండి, అలాంటివి మనకు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరినో తిట్టామనుకోండి, మనల్ని తిట్టేవాడు ఇంకొకటి ఎక్కడో పుడతాడు అప్పుడు. అందుకని మనం ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుకుంటూ మంచి ఆలోచనలతోనే ఉండాలి. పీటర్ బర్వాష్, చాలామంది నాకు కర్మ సిద్ధాంతంలో నమ్మకం లేదు అంటారు, కానీ మీకు అందులో నమ్మకం ఉందా లేదా అనేది ప్రధానం కాదు, అది జరిగి తీరుతుంది. ఒక హీరోగా మీరు చేసే ప్రయాణంలో ముందుకు పోయిన కొద్దీ మీరు ఇంకా ఎదుగుతారు. మీ మనసు విశాలం అవుతుంది. అలా మనసు విశాలం అవుతున్న కొద్దీ రోజువారీ జీవితాన్ని అధిగమించి మీరు చూడగలుగుతారు. అంతకుముందు ఎప్పుడూ మీ దృష్టికి రాని విషయాలు ఇప్పుడు రావడం ప్రారంభిస్తాయి. ఇతరులకు ఏదైనా మంచి చేసి వారి పట్ల కరుణ చూపిస్తే మీకు మహా అద్భుతం ఏదో జరుగుతుంది. అదే ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తిస్తే మీకు కూడా జరగకూడనిది జరుగుతుందని గమనిస్తారు. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసే పనుల వల్ల కలిగే ఫలితాలు జీవితంలో ఏ విధంగా చోటు చేసుకుంటాయో మీకు కనిపిస్తుంది. ఒక రకమైన క్రమము, లోపల పని జరిగే తీరు, జీవితంలో ఒక రకమైన లయ కనిపిస్తాయి. ఒకప్పుడు మీకు ఏమీ తెలిసేది కాదు.
అంధకారంలో ఉండిపోయిన మీరు ఇప్పుడు అన్నింటినీ స్పష్టంగా చూడడం ప్రారంభిస్తారు. లేడ్ హామిల్టన్. నాకు లభించిన ఒక గొప్ప వరం తక్షణం ఫలితాన్నిచ్చే కర్మ సిద్ధాంతము. అవతల వారిని బాధించే మాట ఏదైనా అన్నానంటే వెంటనే నా బొట్టన వేలుకో తలకో దెబ్బ తగులుతుంది. వ్యతిరేకతకి నాకు ఇలాంటి తక్షణ ఫలితం లభిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడూ సానుకూల దృక్పథం కలిగి ఉండాలని, మంచి మాటలే మాట్లాడాలని మనసు గుర్తు చేస్తూ ఉంటుంది. నాకు కూడా జరుగుతుందండి. ఇది ఎప్పుడైనా ఎవరైనా తిట్టుకున్నాను అనుకోండి, వెంటనే ఏ చెయ్యి కాలడము, ఇలా చిన్న చిన్న దెబ్బలు తగులుతా ఉంటే అప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఏంటి ఎవరైనా తిట్టానా, ఏమైనా సరికాని ఏమైనా ఆలోచన చేశానా ఒకసారి గమనించుకుంటానండి. అప్పుడు అర్థమవుతుందో అలా అనుకున్నాను కదా అందుకే ఇలా తగిలింది అనుకుని సారీ చెప్పుకుంటాను. అందుకని మన మనసు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుందండి మనకు మనం ఎలా ఉన్నామా అనేది. సముద్రం మీదకి సర్ఫింగ్ కోసం వెళ్ళినప్పుడు సానుకూలమైన పనిని చేయకుండా కానీ, ఇతరులతో సానుకూలమైన మాటలు మాట్లాడకుండా కానీ ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది చోటు చేసుకున్న ప్రతిసారి నన్ను ఒక పెద్ద అల ముంచెత్తేది. అలా జరిగిన తర్వాత నేను సానుకూలంగా ప్రవర్తిస్తూ, ఉదారంగా ఉంటూ, మర్యాదగా మాట్లాడుతూ సర్ఫింగ్కి వెళ్ళేవాడిని. అప్పుడు అలలు నన్ను ఉయ్యాలలూగిస్తూ పరవశుణ్ణి చేసేవి. జిఎం రావు. నేను వ్యాపారం చేయడం ఆర్థిక లాభాలు పొందడానికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఒక ఉన్నతమైన ప్రయోజనాన్ని సాధించడానికే నాకు ఈ జన్మ లభించిందని, ఈ సమాజం మీద చెరగని ముద్ర వేయడమే నేను చేయాల్సిన పని అని నమ్ముతాను. వ్యాపారం అంటే సమాజ సేవ. ఇక ఏ వ్యాపార అభివృద్ధిలో అయినా సమాజానికి ఆ వ్యాపారం అందించే విలువను బట్టి దాని నిష్పత్తి ఉంటుంది. ఇంకొక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడినప్పుడు అది మీకు ఆనందాన్ని కలిగించలేదు అన్న విషయం మీకు ముందే తెలుస్తుంది. ఆ ఘోరమైన అనుభూతి మీలో ఉన్న హీరోకి అటువంటి ప్రవర్తన తగదు అని చెప్తుంది. పైగా అటువంటి ప్రవర్తనకి పర్యవసానాలు కూడా ఉంటాయి. మన శారీరక మానసిక ఆరోగ్యాలు, మన ఆనందము దెబ్బతింటాయి. అంటే పక్కన వాళ్ళు విమర్శిస్తూ అలా ఉన్నామనుకోండి, అప్పుడు మనకే ఇబ్బంది అవుతుంది. అది ఏదో ఒక రకంగా మన దగ్గరికి తిరిగి వస్తుంది అలాంటిది. అనస్థేషియా సోర్. ఒక కారణం వల్ల ఇతరులకి బాధ కలిగించే పనులు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆ కారణం నేనే. అలాంటి పని నాకు చాలా మనోవేదన కలిగిస్తుంది. అది లోపలే నన్ను తినేస్తుంది. నన్ను నేను అలా బాధ పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. వాళ్ళకంటే నాకే ఎక్కువ కీడు జరుగుతుంది. ఇంకా ఏమైనా మంచి చేయగలిగితే నేను చేస్తాను. అలా చేసినందుకు ప్రతిఫలం కూడా ఎదురు చూడను. ప్రేమతో ఏ పనైనా చేసినప్పుడు, సానుకూల శక్తిని ప్రసరింపచేసినప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది. మనుషులు ఈ రకంగానే సృష్టించబడ్డారు. కర్మ యొక్క లక్ష్యం అనేది ఉన్నట్లయితే సానుకూల శక్తిని తిరిగి పొందడం కోసమే. సానుకూల శక్తిని ప్రసారం చేయడం కాదు. సానుకూల శక్తిని విడుదల చేయడంలో ఉన్న లక్ష్యము మీ జీవితం గురించి సానుకూలమైన అనుభూతిని పొందడమే. అసలు నిర్వర్తించాల్సిన కర్తవ్యం అదే. అందుకే నిజమైన పెద్ద మార్పు తనని తాను మార్చుకోవడమే. టామ్ షేడ్యాక్ సినిమా దర్శకుడు చెప్పారంటలాగా. అంటే మనం ఎప్పుడు సానుకూలంగా ఉన్నామో, సానుకూల శక్తిని ఎప్పుడైతే ప్రసారం చేస్తూ ఉంటామో ఆ సానుకూలత మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. లెయిన్ బీచ్లీ. ఒక హీరో ప్రయాణాన్ని మీరు చేపట్టినట్లయితే నేల మీద స్థిరంగా ఉంటూ అనుకో చూపించడం చాలా ముఖ్యము. పీటర్ బర్వాష్. మనస్ఫూర్తిగా అనుకో చూపించండి. వినయంగా ఉంటేనే ఇతరులు చెప్పింది వింటారు. వింటే నేర్చుకుంటారు. నేర్చుకుంటే నేర్పడం సాధ్యమవుతుంది. మేస్టిన్ కిప్. పైకి వెళ్ళిన కొద్దీ మరింత వినయంగా ఉండాలని నా గురువు నాకు చెప్పాడు. అనుకువ అంటే ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండడం అని చెప్పాడు ఆయన. ఈ రోజు మీరు విజయం సాధించినంత మాత్రాన, అత్యధికంగా అమ్ముడయ్యే బెస్ట్ సెల్లర్ రాసినంత మాత్రాన ఎప్పుడూ విజయాన్నే సాధిస్తారనే నమ్మకం లేదు. అంటే మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అంటారు కదండి, అలా ఉండాలి అని నేర్పించారు. పాల్ ఆర్ఫలా. గతంలో నువ్వు సాధించిన విజయం వల్ల నీకు తలపొగరు ఎక్కినట్లయితే ఆ తర్వాత నువ్వు తప్పకుండా ఓటమికి గురవుతావు. ఆ తలపొగరే నీ ఓటమికి అతి పెద్ద కారణమవుతుంది అని మా నాన్న ఎప్పుడూ నాతో చెప్పేవారు. మన ప్రవర్తన వల్ల, ఇతరులతో మనం వ్యవహరించే విధానం వల్ల మనం హీరో బాటలో వెళ్తున్నామా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. హీరో అయిన వాడు ఉదారంగా, వినయంగా ఉంటాడు. అందుచేత దయాగుణము, అనుకువ హీరో ప్రవర్తించే విధానము. మన ప్రవర్తనే మనని ముందుకు తీసుకెళ్లే మెట్లుగాను, మనల్ని కలల తీరానికి చేర్చే బాటగానో, లేకపోతే వెనక్కి దిగజార్చే ఏటవాలుగానో ఉంటుంది. దేన్ని ఎంచుకుంటామో మన ఇష్టము. అంటే ఒక హీరో ఎలా ఉంటాడండి, ఎప్పుడు వినయంగా ఉంటాడు. మనం అలా ముందుకు వెళ్తామా, లేకపోతే మనల్ని మనమే దిగజార్చుకుంటామా కిందకి, అనకువ ఇలాంటివి ఏమీ లేకుండా అనేది మన చేతుల్లోనే ఉంది. నిబద్ధత. అనస్థేషియా సోర్. తలుపు మూసి ఉన్నట్లయితే దాన్ని తట్టో, బద్దలు కొట్టో, లేకపోతే కిటికీలోంచో ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అనుకునేదాన్ని. అటువంటి నిబద్ధత నాది. లోపలికి వెళ్లకుండా ఉండడం అనేది నాకు సాధ్యం కాని విషయము. ఏదైనా సాధించాలి అని తీవ్రమైన కోరిక మీకు ఉన్నప్పుడు దానికి సహజంగానే మీరు నిబద్ధులై ఉంటారు. దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా ఉండదు. కళ్ళు మూసుకుని రంగంలోకి దూకేస్తారు. ఒక సినిమా చూడాలి అని తహతహలాడినప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలని నిర్ణయించుకునేందుకు పెద్ద ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. ప్రేమలో తలమునకలై ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కలుసుకోవాలన్న సంకల్పాన్ని మీరు ఆపలేరు. లేడ్ హామిల్టన్.
సముద్రం మీద చేసే మా విన్యాసాలలో ఉండే ఒక్క ముఖ్యమైన అంశము నిబద్ధత. యథాలాపంగా అలల మీద సర్ఫింగ్ చేయటం అనేది ఉండదు. మీరు బుద్ధిపూర్వకంగా ఆ పని చేయాలి, లేదా చెయ్యను అని నిర్ణయించుకోవాలి. ప్రతి కెరటము, ప్రతిసారి ఆ కెరటాల మీద విన్యాసాలు చేయడం అనేది ఒక నమ్మకము, ఒక నిబద్ధత. మీరు ఆ అల మీదకి ఎక్కి కిందకి దిగుతారు. లేడ్ హామిల్టన్కి నిబద్ధత అంటే ఏంటో తెలుసు. మీ నిబద్ధతని ఇంకా బలోపేతం చేసుకునేందుకు మీకు ప్రేరణ అవసరమైనట్లయితే లేడ్ హామిల్టన్ అలల మీద చేసే విన్యాసాల వీడియో చూడండి. తహతీ ద్వీపంలోని నైరుతి దిక్కున చోపో తీరాన ఆయన అత్యంత ప్రమాదకరమైన కెరటాల మీద చేసే విన్యాసాలని ఆ వీడియోలో చూడగలుగుతారు అని చెప్తున్నారు మనకి వీడి రైటర్. ఈ ప్రపంచంలోకెల్లా అతి భారీ కెరటాలని ఆ సముద్ర తీరంలోనే చూడవచ్చు అని ప్రసిద్ధి. నిరంతరము 21 అడుగులు అంటే 6.4 మీటర్లంట అంత ఎత్తున లేచి అతిపెద్ద అలలనే అది సృష్టిస్తుంది. అవి ఒక భవనం అంత మందంగా కూడా ఉంటాయి. సముద్ర తీరంలో కత్తిలా పదునైన అంచులున్న రాళ్ల మీద ఆ అలలు విరిగి పడుతూ ఉంటాయి. చోపో తీరం వైపు వచ్చే భారీ అలలపైన సర్ఫ్ చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. సర్ఫర్ని జెట్ స్కీ సాయంతో ఎత్తైన అల శిఖరం పైనుంచి వేగంగా తాడుతో ఈడ్చుకు వెళ్ళాలి. లేయర్డ్ జెట్ స్కీ తాడుని వదిలేశాక కానీ పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేదు. ఒక రాక్షస కెరటం తనని కబలించడానికి తన వెనకే తలెత్తడాన్ని చూడలేదు. తన ముందున్న కెరటం పైన సవారీ చేయడమా వద్దా అనే నిర్ణయాన్ని అతను క్షణంలో తీసుకోవాల్సి వచ్చింది. ఆ కెరటం శిఖరంపై సవారీ చెయ్యాలి అనే నిర్ణయించుకున్నాడు. అంటే చాలా డేంజర్ ఆ టైంలో చూడండి, అంత పెద్ద కెరటం అంటండి. చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి అక్కడ. కానీ అతను చేయడానికే ముందుకెళ్ళాడంటండి. ఏమవుతుందో తెలియదు, ప్రాణం పోయినా పోవచ్చు. లేయర్డ్ అలాంటి నిర్ణయం తీసుకోకపోయి ఉండినట్లయితే తన పైకి ఎగిసి వస్తున్న పర్వతం లాంటి కెరటం బారి నుంచి కానీ నీటిలో మునిగి ఉన్న కత్తుల దెబ్బల నుంచి కానీ తప్పించుకుని బతికి బయటపడేవాడు కాదు. దానికి బదులుగా లేడ్ హామిల్టన్ తనకు సాధ్యమైన పరిమితులన్నింటినీ అధిగమించి సర్ఫింగ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించాడు. భయపడుతూ ఉంటే ఏది సాధించలేం కదండి. ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా నేను సాధించగలను అంటే ఖచ్చితంగా మనం దాన్ని సాధించి బయటకు రాగలుగుతాము. లిజ్ మరి ఈ క్షణాన మీ దగ్గర ఉన్నది మీరు చేయదలుచుకున్న పనికి సరిపోతుందని నిర్ణయించుకోవడం ఒక రకంగా మంచిది. ఇంకా ఒకటి ఏదో లేదని ఎప్పుడూ అనుకుంటూ ఈ పని పూర్తి చేయాలంటే నాకు ఇంకా ఒకటి అవసరం అవుతుంది అనే ఆలోచనలోనే ఉండిపోతే మీరు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే సరైన సమయం అనేది ఏదీ లేదు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఈ రోజు కుదరదు, ఈ రోజు నాకు ఏదో పని ఉంది, ధ్యానం చేయండి అన్నాం అనుకోండి, లేకపోతే క్లాస్లో జాయిన్ అవుతారా అన్నారనుకోండి, ఈ రోజు పని ఉందండి రేపు పొద్దున్న జాయిన్ అవుతానంటారు, రేపు పొద్దున్న పిల్లలు వచ్చారు ఎల్లుండి జాయిన్ అవుతానంటారు, ఎల్లుండి ఇంకొకటి ఏదో కారణాలు. మనం నిజంగా తప్పనుంది చెయ్యాలి అంటేనండి ఈ రోజే ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మొదలు పెట్టాలి. కానీ ఎప్పుడైతే అలాగా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారనుకున్న వాళ్ళు అప్పటికే సాధించలేరు. సరైన సమయం అనేది ఎప్పుడో భవిష్యత్తులో ఉండదు, అది ఉండేది ఈ క్షణంలోనే. ఇక పూర్తి నిబద్ధతతో మీరు పని తలపెడితే మీ కలల ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఇది ఇంకో రకంగా జరిగే అవకాశం లేదు. మీరు సంకల్పం చేసుకోనంత కాలము, నిబద్ధత చూపనంత కాలము మీకు అంతటా అడ్డుగోడలే కనిపిస్తాయి. అంటే తప్పకుండా నేను చెయ్యాలి అని ఎప్పుడైతే స్ట్రాంగ్గా అనుకుంటామో మనకు అన్ని ద్వారాలు ఓపెన్ అయి ఉంటాయండి. అలా కాకుండా ఇంకా నేను తర్వాత రేపు ఎల్లుండి అనుకున్నాం అనుకోండి, అప్పటికీ అలాగే ఉండిపోతాం ముందుకు వెళ్ళకుండా. మైకేల్ ఆక్టన్ స్మిత్, మీరు నిజంగా తీర్మానించుకోవాలి, నిబద్ధులవ్వాలి. అర్ధాంగీకారంతో మీరు ఏ పని చేయలేరు. నిజంగా నిబద్ధులే ఉన్నప్పుడు మీ శరీరంలో ప్రతి అణువు, మీ సుప్త చేతన, మీ చైతన్యము, మీరు మేలుకుని ఉన్నా నిద్రపోతున్నా మీరు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నానికి తోడ్పడతాయి. దానివల్ల మీకు కలిగే లాభం అంతా ఇంత కాదు. లేడ్ హామిల్టన్, మీరు నిబద్ధతతో ఉన్నప్పుడు పరిస్థితులన్నీ వాటంతట అవే మీకు అనువుగా ఏర్పడతాయి. నేను చాలా తెలివైన వాడిని, దీని గురించి ముందే ఊహించాను అని నేను అనుకోవచ్చు. కానీ నిజానికి ఎవ్వరికీ అన్ని తెలివితేటలుండవు. ఒక పని సాధ్యము అని మీరు నమ్మి దానికి నిబద్ధులే ఉన్నందువల్లే దాన్ని మీరు సాధించగలిగారు. అంటే మనం ఎప్పుడైతే ఒక తపన ఉందనుకోండి, నేను ఇన్ని గంటలు ధ్యానం చేయాలి, లేకపోతే నేను ఇంత నాలెడ్జ్ తెలుసుకోవాలని ఒక తపన ఉందనుకోండి, ఆ తపనతోనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఆ తపన ఉన్నప్పుడు మనకు కావాల్సిన పరిస్థితులన్నీ మన ముందుకు వస్తాయండి. మనం దాన్ని నెరవేర్చుకోగలుగుతాము. ఆ నిబద్ధత మనకు ఉండాలి. లేన్ బీచ్లీ, హఠాత్తుగా మీకు మార్గదర్శకులు కనిపించడం మొదలు పెడతారు. ఈ విశ్వం మీకు అన్నీ అందిస్తుంది. మనకు తపనతో ఉన్నప్పుడు సమకూరుస్తుంది. అది గొప్ప నానుడి లాంటిది. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు తానే ప్రత్యక్షమవుతాడు. మేస్టిన్ కిప్, మీ కలలకి మీరు పూర్తిగా నిబద్ధులే ఉన్నట్లయితే ద్వారాలు తెరుచుకుంటాయి. నా ఉద్దేశం, ద్వారాలు ఎప్పుడూ అక్కడే ఉన్నాయి, కానీ మీరు పూర్తి నిబద్ధత చూపించినప్పుడే వాటిని మీరు చూడగలుగుతారు. జిఎం రావు, నా నిబద్ధత ఒక నమ్మకంగా మారినప్పుడు ద్వారాలు తెరుచుకున్నాయి. మేము ఢిల్లీ విమానాశ్రయానికి వేలంపాట పాడినప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన విమానాశ్రయం నిర్మించాలి అనే ఉద్దేశంతో పని ప్రారంభించాము.
అది మా కళ. ఆ ప్రణాళిక ప్రపంచంలోని అతిపెద్ద నైపుణ్యం కల విమానాశ్రయ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. వేలంపాట చాలా క్లిష్టమైందిగా, విస్తృతమైందిగా, సమగ్రమైందిగా అనిపించింది. ఎంతో సామర్థ్యం గల భాగస్వాములతో కలిసి మేము సిద్ధమయ్యాము. ఎన్నో విషయాల గురించి పరిజ్ఞానం గల నిపుణులు, ఎంతో చురుగ్గా వేలంపాట పాడగల బృందము మాకు సాయం చేశారు. ఆధునిక విమానాశ్రయాలన్నింటినీ పర్యటించాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిని చూసి చాలా నేర్చుకున్నాము. మాకు ఎదురైన ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ వేలంపాడిన బృందాలలో సాంకేతికంగా యోగ్యత గల ఏకైక బృందంగా మేము పేరు సంపాదించుకున్నాము. కానీ మా ప్రయాణం అక్కడితో ముగిసిపోలేదు. వేలంపాడే ప్రక్రియ చట్టపరమైన సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం దాకా వెళ్ళాయి. దానివల్ల జరిగిన ఆలస్యం వల్ల మేము అనుకున్న గడువులో పని పూర్తి చేయడం సాధ్యం కాలేదు. ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయానికి 5వ స్థానం లభించాల్సి ఉంది. 58 విభాగాల సహకారంతో చేయవలసిన ఆ ప్రణాళిక అత్యధికమైన చిక్కుముడులతో కూడుకుంది. ఒక్కసారి మేము ఆ ప్రణాళిక ప్రారంభించాక ఒక్కొక్క ముడి విడిపోసాగింది. $2.5 బిలియన్ రుణం లభించింది. 27 దేశాల నుంచి వచ్చిన 40,000 మంది పనివాళ్లు, ఇంజనీర్లు 37 నెలల్లో పని పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన విమానాశ్రయాన్ని నిర్మించడంలో మాకు ఈ విశ్వం దీవెనలు లభించాయి. మా నిబద్ధతకి, కలలకి ఆ దీవెనలు దోహదం చేసి మా లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని సుగమం చేశాయి. ఈ ప్రపంచంలోని 199 విమానాశ్రయాల్లో మా విమానాశ్రయానికి ఈనాడు 4వ స్థానం లభించింది. ఎవరైనా తమ కళని అనుసరించడం చూసినప్పుడు దాన్ని సాధించేందుకు వాళ్ళకి ఏవో వెసులుబాట్లు ఉండే ఉంటాయని పొరపాటుగా అనుకుంటాము. కానీ జరిగేది దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మీరు ఒక హీరోలాగా ప్రయాణాన్ని ప్రారంభించాలి అని ఉత్సాహం చూపించగానే వెసులుబాటులన్నీ మీ దగ్గరికే చేరతాయి. ఏం చెప్తున్నారు చూడండి. హీరోలాగా ప్రయాణాన్ని ప్రారంభించాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీకు కావాల్సిన వెసులుబాట్లన్నీ మీ దగ్గరికే చేరతాయి. మీరు ఒక కళకి కట్టుబడి ఉంటే మీ కళని సాధించుకునేందుకు సాయం చేసే వ్యక్తులందరినీ ఈ విశ్వం మీకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. మీకు ఏ సమయంలో ఏది అవసరమో అది ఖచ్చితంగా అందేటట్లు కూడా అది సాయం చేస్తుంది. ఆ నమ్మకంతో ఎప్పుడైతే ఉంటామోనంటే ఖచ్చితంగా ఆ విశ్వం మనకి అన్నీ అందిస్తుంది. ఆ విశ్వానికి వేరే పనేమీ లేదండి. అదే పని. మనకేం కావాలో అది ఇవ్వడమే దాని పని. అందుకే మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటి పరిస్థితులు తీసుకొస్తుంది మనకు అది కావాలేమో అనుకుని. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటే మనకు ఆనందంగా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉంటుందండి మనకి. ఇంక మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.